ద కమర్షియల్ కాంప్లెక్స్ అండి. కానీ షాకింగ్ ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అక్కడ ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేకుండే. సో మాకు దగ్గరలో ఉన్న ఒక సంజీవయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకున్న సీసీటీవీ ఫుటేజ్ ఒకటే చాలా హెల్ప్ అయింది. సో అందుకే ఇది కొంచెం మాకు అఫెన్స్ అయినప్పటికీ కొంచెం 10 days మాకు టైం పట్టడానికి మెయిన్ రీజన్ సీసీటీవీ కెమెరాస్ ప్రాపర్లీ లేకపోవడం. సో నేను సైతంలో మేము చాలామంది వాళ్ళకి మేము మోటివేట్ చేస్తున్నాము, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము, వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము. మీరు ఏవైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో ప్లీజ్ మీరు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంతో అది మీ సేఫ్టీ అట్ ద సేమ్ టైం మాకు కూడా పోలీసింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. మా దగ్గర కూడా టోటల్ కెమెరాస్ లిస్ట్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 60 to 70% కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి. రిమైనింగ్ వాటికి కూడా మేము రిపేర్ చేయించాలని మాకు ఎస్పీ సార్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి. మేము మానిటర్ చేస్తున్నాం, వాటికి కూడా ఫంక్షనల్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ మాకు ఎమ్మెల్యే గారు కూడా ఫండ్స్ ఇస్తున్నారు. ఆ ఫండ్స్తో కూడా మేము సీసీటీవీ కెమెరాస్ ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. బట్ అందరి జనాలకి మా ఒకటే విజ్ఞప్తి ఏంటి అంటే ప్లీజ్ సీసీటీవీ కెమెరాస్ చాలా లో కాస్ట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు మీరు అవి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కూడా సేఫ్టీ, మాకు కూడా సేఫ్టీ. సెకండ్ థింగ్, ఇంట్లో ప్లీజ్ దయచేసి వాల్యుబుల్ ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్ పెట్టుకోకండి. బ్యాంక్ లాకర్స్ ఉన్నాయి, బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోండి, అది చాలా సేఫ్ మెకానిజం. థర్డ్ థింగ్, మేము ఇప్పుడు నల్గొండ పోలీస్లో మేము మీ హెల్ప్ కోసం ఉంటున్నామని మా ఎస్పీ సార్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎవరెవరైతే ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారో లేదా ఊరు వెళ్తున్నారో వాళ్ళ ఇంట్లో కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయని వాళ్ళు పెట్టేసి వెళ్తున్నారు, దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మా బీట్ పోలీసింగ్ వాళ్ళ ద్వారా అక్కడ ఫ్రీక్వెంట్లీ ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటాము. సో మేమే మా బీట్ కానిస్టేబుల్స్తో ఏవేవైతే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో ఆ లాక్డ్ హౌసెస్ అన్నిటినీ మానిటర్ చేయించి ఆల్మోస్ట్ డే అండ్ నైట్స్ ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ 2 to 3 hours మేము ఫ్రీక్వెంట్లీ ప్యాట్రోలింగ్ చేయిస్తున్నాము. సో దాంతో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ముందు దానికంటే ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా వరకు తగ్గాయి. సో ఈ విషయంలో మాకు మీ కోఆపరేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా బయటికి వెళ్తున్నా సరే ప్లీజ్ దయచేసి మీ లోకల్ పోలీస్ స్టేషన్స్లో ఇన్ఫార్మ్ చేయండి. మేము మా ఇంటికి మీ ఇల్లు సెక్యూరిటీ మా రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మేము. For more videos like this, subscribe Big TV channel.